హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ఈ పర్టికులర్ బిట్ చూస్తే ద రేట్ ఆఫ్ రియల్ జీడిపి స్టడీలీ ఇంక్రీజ్డ్ ఇన్ లాస్ట్ డికేడ్. అది 2015లో ఇచ్చిన బిట్టు, కానీ 2025లో కూడా అది నిజం కాదు. ఎందుకంటే మనకి రియల్ జీడిపి ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ తీసేస్తాం కాబట్టి అది ఎప్పుడు పెరుగుతున్నట్టు ఉండాలంటే అసాధ్యం అనమాట. సో మనకి 2019 కోవిడ్ వచ్చింది. సో కాబట్టి 2015లో ఆ బిట్ కాకుండా 2025లో ఇచ్చినా కూడా ఇది తప్పే. సో సెకండ్, మార్కెట్ ప్రైసెస్లో జీడిపి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే అందులో ఇన్ఫ్లేషన్ పార్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఇంకా దేశంలోనే చాలా వైరల్ అయినటువంటి ఒక అంశం. సో ఇందులో భాగంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలి అని చూసే ముందు, ఇటీవల కాలంలో చిల్కూరు బాలాజీ టెంపుల్లో పూజారి అయినటువంటి రంగరాజన్ గారి మీద ఒక మూక 20 మందితో వచ్చి ఒక దాడి చేశారు. సో అది యూట్యూబ్లో చాలా వైరల్ అయింది. రామరాజ్యం అనేటటువంటి ఒక ఫౌండేషన్ పేరుతో వీళ్ళు వచ్చారు. సో ఆ రామరాజ్యం వెబ్సైట్ అది నేను చూశాను. ఆ వెబ్సైట్లో ఏం చెప్తారంటే బేసికల్గా 20,000 రూపాయలు మీరు జాయిన్ అయితే కనుక శాలరీ ఇస్తారట. సో ఈ శాలరీ ఎక్కడి నుంచి ఎత్తిస్తారంటే ఇంకో ఇట్లా పూజారులనది బెదిరించి వాళ్ళకి వచ్చేటటువంటి కొంతమంది భక్తులు ఉంటారు కదా, అందులో బిగ్ షాట్స్ ఎవరు ఉన్నారో చూసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గుడుల నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్స్ తీసుకొని ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తారట. అలా 5,000 మంది సైన్యాన్ని తయారు చేసి 2040వ సంవత్సరానికల్లా భారతదేశంలో అన్యమతస్తుల్ని బయటికి తరిమేయాలి. రెండోది జడ్జిలు. సో ఆయనకి ఎక్కడో ఒక జడ్జెస్కి సంబంధించి ఆయనకి ఎక్కడో ఒక మిస్టేక్ జరిగింది అని చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు చెప్పినటువంటి ఉదంత ప్రకారం. బట్ దాని అర్థం ఏంటంటే మొత్తం దేశంలో ప్రతి వాళ్ళకి అలాగే జరగాలని ఏమి ఉండదు. ఒకటి. 2040వ సంవత్సరానికల్లా రాజ్యాంగాన్ని రద్దు చేయాలంట. రాజ్యాంగాన్ని రద్దు చేసి 5,000 మంది పూర్తి స్థాయిలో భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటటువంటిది వీళ్ళ యొక్క ఐడియాలజీ. సో అది వీటిని ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ అని అంటారు. సో దీనికి ఏ వింగ్ అనేటటువంటిది నేను పేరు పెట్టను, కానీ ఇవన్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్, కమ్యూనలిజంలోకే వెళ్తాయి, ఇవన్నీ మతోన్మాదంలోకే వెళ్తాయి. అయితే ఇది ఏ మతానికి సంబంధించి అని చెప్పకూడదు, ఇది హిందూ మతానికి వచ్చినటువంటి మతోన్మాదం అని చెప్పకూడదు. ఎందుకు అంటే హిందూ మతం అలా ఎప్పుడూ చెప్పలేదు. మీరు చూడండి, హిందూ మతంలో ఉన్నటువంటి అత్యంత గొప్పతనం ఏంటంటే మీరు ఏ పర్టికులర్ గ్రంథాలైనా చదవండి, చాలా లిబరల్గా ఉంటుంది హిందూయిజం అనేటటువంటిది. అంటే నేను మిగతా మతాల్ని ఏదో తగ్గించాలని నా ఉద్దేశం కాదు. సో ఇందులో హిందూ మతంలో ఉన్నాము కాబట్టి ఆబ్వియస్గా అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతాంగా, రామాయణ మహాభారత భగవద్గీతలు. సో అట్లాంటి వాటిల్లో మీరు చూస్తే ఎక్కడా కూడా రిజిడిటీ అనేటటువంటిది ఉండదు. అందుకే చాలా రిలీజియన్స్ మోనోథిస్టిక్ రిలీజియన్స్ ఉన్నాయి, అంటే కేవలం ఒక దేవుణ్ణే పూజిస్తారు. కానీ హిందూయిజంలో అలా ఉండదు. మీరు ఎంతమంది దేవతలైనా పూజించవచ్చు. 33 కోట్ల మంది దేవతలు అంటారు కదా. సో భారతదేశంలో జనాభా లాగా దేవతల నెంబర్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఎందుకంటే ఎవరెవరి మైండ్ సెట్కి వాళ్ళు నేచర్ని పూజించేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చాం. అలాగే మీకు భగవద్గీతలో కూడా చూస్తే ఒక శ్లోకం ఉంటుంది. భగవద్గీత మొత్తం చెప్పేస్తాడు శ్రీకృష్ణుడు. చెప్పేసిన తర్వాత అర్జునుడికి ఒక శ్లోకం చెప్తాడు. అదేంటంటే ఇతితే జ్ఞానం ఆఖ్యాతాం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృశ్యే తదశేషేన యథేశ్యసి తదాకురు అంటాడు. అంటే అర్జున, నీకు ఇవ్వాల్సినటువంటి సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ మొత్తం ఇచ్చాను, నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తే అలా చేయి, నేను ఎలా చేయాలని చెప్పను నీకు. సో నీకు ఏది కరెక్ట్, నువ్వు ఏది ఎలా చేయాలని అనుకుంటే అలా చేయి. సో ఇది హిందూయిజంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఇది. అంటే అంత భగవద్గీత చెప్పినప్పటికీ నువ్వు ఇలాగే చేయి అని చెప్పలా, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. కర్మ సిద్ధాంతం నీ కరెక్ట్ అని అనిపిస్తే నీ కర్మను నువ్వు ఆచరించు, ఫలితాన్ని దేవుడికి వదిలిపెట్టు. సో ఇది మన పురాణాల ద్వారా మతాల ద్వారా నేర్చుకున్నది. సో కాబట్టి ఈయన మీకు తెలుసో తెలీదో 1999 ఆ రోజుల్లోనే ఐఐటీలో చదివి 1999లో ఈయన సౌత్ ఇండియాకి ఒక కంపెనీకి హెడ్. 10 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడే 10 లక్షల ప్యాకేజ్ అంటే చాలా ఎక్కువని భావిస్తున్నాం మనం. అలాంటి 1999లో ఈయన 10 లక్షల రూపాయల ప్యాకేజ్ వదులుకొని ఆ టెంపుల్ కోసం, సరే వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నాన్నగారు తర్వాత ఈయన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆ టెంపుల్కి వీళ్ళ తండ్రి గారు అయితే అసలు ఎన్టీ రామారావు గారితో గొడవపడ్డాడు. ఆయన మన టెంపుల్స్ అన్నింటినీ తీసుకొచ్చి దేవాదాయ శాఖలో కలపడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఒప్పుకోలే. ఇప్పటికీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అందుకే దేవాదాయ శాఖలోకి రాదు. సో కాబట్టి అలా ఒక టెంపుల్ కోసం, అందులో ఉన్నటువంటి ఆ దైవమూర్తి కోసం వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. సరే గొప్ప అని అనుకుందామా, కాదని అనుకుందామా, త్యాగం అని అనుకుందాం, వేరే సంగతి.
సో రామరాజ్యం అనేటటువంటి ఒక స్థాపన కోసం అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ సమాజంలో? ఇష్యూ వల్ల ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రీమిజంని చాలామంది యూట్యూబ్లో ప్రోత్సహిస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి అంశాలకు సంబంధించి ఏ మతమైనా కూడా, అది హిందూ మతమైనా చెప్పట్లేదు, ఏ మతము కూడా వైలెన్స్ని ప్రోత్సహించట్లేదు. సమాజంలో ఒక రకమైనటువంటి సమాజాన్ని తీసుకురావడానికి హింసాత్మక ప్రవృత్తిని తీసుకెళ్ళమని ఏ మతము చెప్పదు. సో కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటి విషయాలపైన ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఈరోజు అసలు కమ్యూనలిజం గురించి, భారతదేశంలో ఈ యొక్క మతోన్మాదం, ఇది నేను ఈ ఉదంతాన్ని బేస్ చేసుకొని చెప్పట్లేదు, ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూ అలాగే సివిక్ ఇష్యూ కావచ్చు, బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి నేను మతోన్మాదానికి సంబంధించిన ఇష్యూని తీసుకొస్తున్నాను. సో దీనికి సంబంధించి అఫ్కోర్స్ చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి అంశం ఇది. సో అతను అరెస్ట్ కూడా చేశారు. అతను వెనకాల ఉన్న వాళ్ళు పారిపోయారు. ఆబ్వియస్గా వాళ్ళు ఏదో జీతం కోసం వచ్చినారు పాపం, ఏదో సెక్యూరిటీ గార్డ్ జీతం అంటే వచ్చినారంట. ఈయనకున్న ఐడియాలజీని వాళ్ళ మీద రుద్దాలని అనుకుంటే 5,000 మందితో 140 కోట్ల మంది ఎట్లా కంట్రోల్ చేస్తారండి? నాకు అర్థం కాలే ఇప్పటికీ. 5,000 మంది అంటే ఏమన్నా సైన్యమా? ఎంతసేపు పోలీసులు వాళ్ళని అలచాలని అనుకుంటే. సో కాబట్టి ఇట్లాంటి ఐడియాలజీలు భారత సమాజానికి ఏ విధంగా పనికిరావు. రాజ్యాంగం లేకపోతే 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ సువిశాలమైనటువంటి దేశాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. 4-5 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాలే వాళ్ళ జనాభాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అలాంటిది 140 కోట్ల మందిని 75 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా మనం పరిపాలించుకుంటున్నాం, ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో లోపాలు ఉండొచ్చు, సమాజంలో లోపాలు ఉండొచ్చు, న్యాయ వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు, పోలీస్ వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు. ఏమి నాలోని మీలోని కూడా లేవా? వ్యక్తిగతంగా మనకు లోపాలు లేవా? ఉన్నాయి కదా. సో దాని అర్థం సమాజాన్ని నిర్వీర్యం చేయడం కాదు. సో ఇది మనం బాగా అర్థం చేసుకుంటే సో ఇట్లాంటి వ్యక్తులు పుట్టకుండా ఉంటారు. వాళ్ళకున్న ఏదో పిచ్చిని ప్రపంచం మీద రుద్దుదామని అనుకుంటుంటారు కొంతమంది. సో అయితే కమ్యూనలిజం అంటే ఏంటి, అసలు మతోన్మాదం అంటే ఏంటి? ఇది సాధారణంగా ఒక రాజకీయపరమైనటువంటి ఒక మూమెంట్గా మనం చెప్పొచ్చు. ఇది ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ, అంటే ఒక మతాన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక రాజకీయపరమైనటువంటి ఒక ప్రోద్బలంతో, అంటే ఒక పొలిటికల్ యాక్షన్తో ముందుకు తీసుకుపోతారు. సో కమ్యూనలిజం మన దేశంలో సామాజిక గొడవలకి భారతదేశంలో చాలా కారణాలైంది, ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనలిజం అనేటటువంటిది, అంటే మతోన్మాదం. అయితే కమ్యూనలిజం గురించి చూస్తే ఒక రిలీజియస్ కమ్యూనిటీ సుపీరియర్ టు అదర్స్. ఎప్పుడు కూడా మన మతం గొప్పదని చెప్పడంలో తప్పే లేదండి. ఇప్పుడు నేను హిందూ మతంలో పుట్టాను, హిందూ మతం గొప్పది అని నేను చెప్తున్నాను అనుకోండి, తప్పేం కాదు. అది తప్పు ఎప్పుడవుతుంది? వేరే మతాల కన్నా నా మతం గొప్పది అని నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు తప్పు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ మతమైనా కూడా వాళ్ళ మతాన్ని ఆచరించడంలో తప్పలేదు, ఎందుకంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. వేరే మతంతో మనం కంపేర్ చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు చేయాలి కంపారిజను? ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించండి, అన్ని మతాలు సర్వమత సమభావంతో జీవించండి. సోషల్ మీడియాలో ఉన్నట్టు, రాజకీయ మీటింగుల్లో చెప్పినట్టు ఎక్కడా భారతదేశంలో మతాలు కొట్టుకోవట్లేదు. రాజకీయ పరంగా ఏమైనా దెబ్బలాడుకుంటున్నారేమో తప్ప, సోషల్ మీడియాలో ఏమైనా చూపిస్తున్నామేమో తప్ప, హిందూ వండినటువంటి బ్రేక్ఫాస్ట్ ముస్లిం తింటున్నాడు, ముస్లిం వండిన బిర్యానీ హిందూ తింటున్నాడు, ఏం అభ్యంతరం లేదు భారతదేశంలో. సో కాబట్టి ఒక రిలీజియస్ కమ్యూనిటీ వేరే వాళ్ళకన్నా అధికము అని చెప్పినప్పుడే ఈ మతోన్మాదం అనేటటువంటిది వస్తుంది. దీనివల్ల ఆబ్వియస్గా కొన్ని గొడవలు అలాగే హింస అనేటటువంటిది చెలరేగుతూ ఉంటుంది. పొలిటికల్ ఐడియాలజీ కనుక మీరు చూస్తే చాలాసార్లు రాజకీయంగా కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని కమ్యూనిటీలు కావచ్చు, ఈ యొక్క మతోన్మాదాన్ని పెంచి ప్రేరేపిస్తాయి. ఎందుకంటే దానివల్ల ఓట్లు వస్తాయి, వీళ్ళు అధికారంలోకి వస్తారు అనేటటువంటి భావన. అలాగే ఐడెంటిటీ బేస్డ్ కొంతమంది కూడా జాతి అలాగే సామాజిక ఐక్యత కన్నా కూడా వాళ్ళ మతాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది ఆ మతంలో ఉన్నటువంటి రిజిడిటీ కావచ్చు, లేదా ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరక్షరాస్యులు కావచ్చు. ఇది అంబేద్కర్ గారు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అఫ్కోర్స్ నేను పూర్తిగా వాటిని ఇక్కడ చెప్పలేను, మళ్ళీ అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆయన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆయన పాకిస్తాన్కి సంబంధించి కొన్ని అంశాలు రాశారు. ఎవరు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ థాట్స్ అని ఉంటే మీరు చదవండి పార్టీషన్లో. చాలా క్లియర్గా అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే ఇండియా పాకిస్తాన్ విడిపోవడమే మంచిది, ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఫాలోవర్స్ ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ తాలూకా రిలీజియన్ని దేశం కన్నా ఎక్కువగా చూస్తారు. భారతదేశంలో అది కుదరదు, ఎందుకంటే భారతదేశంలో అన్ని మతాలు ఉంటాయి. సో కాబట్టి ఒక మతాన్నే గౌరవించడం అనేటటువంటిది భారతదేశంలో కుదిరేటటువంటి పని కాదు. దానివల్ల
వాళ్ళు భారతదేశంలో ఉండకుండా పాకిస్తాన్లో విడిపోయి పాకిస్తాన్గా ఉండడమే మంచిది. ఎందుకు అంటే దేశమా మతమా అని వచ్చినప్పుడు వాళ్ళు మతానికి ఎక్కువగా ఓటేస్తారు, దేశానికి వేయరు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా రాశారు. ఇది పాకిస్తాన్ ఉద్దేశించి సుమా, భారతదేశాన్ని ఉద్దేశించి కాదు. ఆ రోజున విడిపోతానన్న పాకిస్తాన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారు ఈ మాటలు చెప్పారు. సో చాలాసార్లు ఇవి జరుగుతూ ఉంటాయి. సామాజిక ఐక్యత కన్నా జాతీయవాదానికన్నా మతానికి అధికంగా మనము ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు. మనము అంటే చాలా దేశాల్లో అని చెప్పేసి, భారతదేశంలో కూడా జరగచ్చు. సో దీనివల్ల కూడా మనకి ఒక రిలీజియస్ ఐడెంటిటీ అంటే మతపరమైనటువంటి గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే హిస్టారికల్గా మీరు చూస్తే కొన్ని మన దేశంలో అసలు మతానికి సంబంధించి గొడవలు లేవు. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత బాగా పెరిగినాయి. 1947 పార్టీషన్ అప్పుడు, తర్వాత కొన్ని రైట్స్ జరిగాయి, తర్వాత కొన్ని సామాజిక విభజనలు అనేటటువంటి వచ్చాయి. అలాగే మనకి కల్చరల్, సోషల్ అండ్ పొలిటికల్ ఫార్మ్స్ అంటే ఈ యొక్క మతపరమైనటువంటి మతోన్మాదం కొన్ని చోట్ల సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా కూడా అనేక పుంతలు తొక్కుతూ ఉంటుంది. అలాగే సొసైటీ మీద దీని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే సాధారణంగా ఏ దేశమైనా, ఇండియా, పాకిస్తాన్, మీరు ఏ దేశమైనా తీసుకోండి, జర్మనీ కూడా తీసుకోవచ్చు మీరు, అక్కడ కాకపోతే మతోన్మాదం కాకుండా జ్యూస్ వర్సెస్ నాజీస్ ఉండేది ఒకప్పుడు. సో మీరు ఎలా తీసుకున్నా కూడా ఇలాంటి కమ్యూనలిజం వల్ల జాతి అనేటటువంటిది నిర్వీర్యం అవుతుంది. సో దీనివల్ల ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ కమ్యూనలిజంకి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. అంటే అందులో చాలా పార్ట్స్ ఉన్నాయి. ఎసిమిలేషనిస్ట్ కమ్యూనలిజం అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే బేసికల్గా ఎవరైతే అల్పసంఖ్యాక వర్గం ఉంటుందో, అంటే మైనారిటీలుగా ఎవరైతే ఉంటారో వీళ్ళు మెజారిటీ పీపుల్ తాలూకా డామినెంట్ కల్చర్, అంటే మెజారిటీ పీపుల్ అధిక సంఖ్యాక వర్గం ఉన్నటువంటి సంస్కృతిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకి దానివల్ల డిస్టింక్ట్ ఐడెంటిటీ వస్తుందన్నమాట. ఉదాహరణకి భారతదేశంలో హిందూ కోడ్ బిల్లు హిందువులకి, సిక్కులకి, బుద్ధిస్టులకి, జైన్లకి అందరికీ అప్లికబుల్ అవుతుంది, ముస్లింకి అప్లికబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళ మతంతో అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. సో దీన్ని ఎసిమిలేషనిస్ట్ కమ్యూనలిజం అని అంటారు. సో దీనికి హిందూ కోడ్ బిల్లు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు హిందూ కోడ్ బిల్లు ప్రకారమే సిక్కులైనా, బుద్ధులైనా, జైనులైనా కూడా వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాల్లో భాగంగా అయినా, వాళ్ళ తాలూకా జీవితాల్లో భాగంగా అయినా ఈ చట్టాన్ని అనుసరించే ప్రవర్తించాల్సి ఉంటుంది. అది ముస్లిమ్స్కి వర్తించదు. ఎందుకంటే ఈ హిందూ కోడ్ బిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ షరియత్లో, అలాగే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్కి క్లాష్ అవుతాయి, కాబట్టి దాన్ని కలపల. దాంతోపాటు వెల్ఫేరిస్ట్ కమ్యూనిజం అని ఒకటి ఉంటుంది. వెల్ఫేరిస్ట్ కమ్యూనిజం అంటే ఏంటి? స్పెషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మైనారిటీ కమ్యూనిటీస్కి హెల్ప్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పి మైనారిటీస్కి హెల్ప్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో అంటే 4-5 ఏళ్ళు వేసుకోండి. సో కాబట్టి ఇది కూడా మన దేశంలో వెల్ఫేరిస్ట్ కమ్యూనలిజం ఉంటుంది. సో ఇందులో మీరు ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఈ వెల్ఫేరిస్ట్ దాంట్లో ఇందాక చెప్పినట్టుగా జైన్ అసోసియేషన్స్ అని ఉంటాయి. సో వీళ్ళు జైన్స్కి మాత్రమే స్కాలర్షిప్స్, హాస్టల్స్, జాబ్ సపోర్ట్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇట్లా చాలా ఉంటాయి కదా. సో వీటిని వెల్ఫేరిస్ట్ కమ్యూనలిస్ట్ పాలసీస్ అని అంటాం, లేదా వెల్ఫేరిస్ట్ కమ్యూనలిజం. అలాగే రిట్రియాటిస్ట్, ఇది కొంచెం ఇబ్బంది. మీకు చూస్తే కొంతమంది కొన్ని దేశాల్లో అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు, మైనారిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళతో వీళ్ళు దూరంగా ఉంటారు. సో మిగతా వ్యక్తులతో వీళ్ళు అసలు మాట్లాడరు, చాలా ఐసోలేటిస్ట్గా ఉంటారు. ఇది మన దేశంలో కనిపించదు మీకు. సో అసలు వేరే వాళ్ళతో, లార్జ్ సొసైటీస్తో ఇంటరాక్షన్ కూడా చేయరు. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్, పాలస్తీనా లాంటి చోట చెప్పచ్చు ఇట్లాంటిది. సో వాటిని మీరు రిట్రియాటిస్ట్ కమ్యూనలిజం అని అంటారు. అలా కాకుండా రిటాలియేటరీ, ఇది మోర్ ఇంపార్టెంట్, మోర్ వైలెన్స్ అనమాట. ఇది అసలు మనకి పనికిరాదు. ఈ రిటాలియేటరీ అనేటటువంటిది మన దేశంలో ఖలిస్తాన్ మూవ్మెంట్ చెప్పొచ్చు. ఇంకో ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళని కూడా ఈ రిటాలియేటరీలో వేయచ్చు. ఇదేంటంటే మైనారిటీ గ్రూప్స్, కాకపోతే ఇక్కడ మైనారిటీ గ్రూప్స్ మాత్రమే చేస్తాయి, ఇవి అల్పసంఖ్యాక వర్గాలే చేస్తాయి. అది మతం అని అనుకోవచ్చు, మీరు వేరే రకంగా కూడా చూడవచ్చు. మతం అనే చెప్పాలని ఏం లేదు, అది కొంతమంది మతం కాకుండా కొన్ని వర్గాలు ఉంటాయి, సో వాళ్ళు కూడా చేస్తారు. సో ఈ మైనారిటీ గ్రూప్స్ ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ ఆర్ వైలెన్స్ అంటే హింసాత్మకంగా దిగుతారు. సో డామినెంట్ కల్చర్కి ఎగనెస్ట్గా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో దీనివలన మనకి రిటాలియేటరీ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి 2012లో అస్సాం వైలెన్స్ జరిగింది. అక్కడ బోడోస్, బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ వీళ్ళు కొట్టుకున్నారు. సో దీని కారణంగా అక్కడ చాలా హింస చెలరేగింది. సో దీన్ని రిటాలియేటరీ కమ్యూనలిజం అని అంటారు. అలాగే సెపరేటిస్ట్,
ఒక రకంగా ఈ రిటాలియేటరీ ప్లస్ సెపరేటిస్టులు వీళ్ళిద్దరూ కలిపితే మన ఖలిస్తాన్ మూమెంట్ అవుతుంది. కొన్ని గ్రూప్స్ సెపరేట్ కంట్రీ కావాలంటారు. ఉదాహరణకి పంజాబ్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ మూమెంట్. సో దీన్ని సెపరేటిస్ట్ మూమెంట్ అని అంటారు. ఒక రకంగా భారతదేశంలో 1947 పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి కూడా ఈ సెపరేటిస్ట్ అనేటటువంటి మూమెంటే కారణం. సో ఇలా కమ్యూనలిజం అనేటటువంటి దాన్ని మనము ఇన్ని రకాలుగా చూడొచ్చు, ఇన్ని మీనింగ్స్ ఉంటాయి దానికి. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ కమ్యూనలిజం చూస్తే భారతదేశంలో ఇది అసలు మొట్టమొదటిగా బ్రిటిషర్లు విభజించు పాలించు అనేటటువంటి దగ్గర ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా మతం అనేటటువంటిది మన దేశంలో చాలా కలిసి జీవించేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే మీరు చూడండి, అశోకుడు తర్వాత కాలంలో బుద్ధిజంకి వెళ్ళారు. అసలు ఒరిజినల్గా మన దేశంలో సో మతాలకు సంబంధించి మతంలో అందరూ కలిసి జీవించాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని పట్టుకొచ్చి కొంచెం మన దేశంలో ముందుకెళ్ళింది బౌద్ధ మతంతో. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా మిగతా మతాలు లేవు కదా, హిందూయిజము ఇంకా మిగతా మతాలు లేవు. సో అప్పుడే ఫస్ట్ కమ్యూనల్ థింగ్ అనేటటువంటిది వచ్చింది బౌద్ధ మతంతోనే. కానీ బౌద్ధ మతం ఎక్కడా కూడా హింసాత్మక ప్రవృత్తిని ఆచరించలేదు. బౌద్ధ మతం చాలా సామరస్యంగా హిందూ మతంలో ఉన్నటువంటివి కావచ్చు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి బయటకు వచ్చి బుద్ధుడు తన తాలూకా జ్ఞానంతో ప్రజలను ఆకర్షించాడు. అలా బౌద్ధ మతం పెరిగింది. జైన మతం కూడా అంతే. సో ఇలా ఉండాలి. సో దీనికి సంబంధించే అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇవన్నీ చూసే మన దేశంలో కమ్యూనల్ టెన్షన్స్ని పెంచారు. సో దాని తర్వాత బెంగాల్ పార్టీషన్, అక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ప్రొవిన్స్ని ఈ బెంగాల్ ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళను విడగొట్టి తద్వారా భారతదేశంలో విభజన చేయాలని చూశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు అది. సో 1905 బెంగాల్ మూమెంట్. తర్వాత కమ్యూనల్ అవార్డు, ఇంక ఇది పీక్స్. ఇక్కడ సెపరేటిస్ట్ సెపరేట్ మైనారిటీ ఎలక్షన్సే పెట్టారు. దీనివల్ల రిలీజియస్ డివిజన్స్ పెరిగాయి. ఒక రకంగా బ్రిటిషర్లు తీసుకొచ్చిన ఈ కమ్యూనల్ అవార్డు కారణంగానే 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోవడానికి చాలా మూల కారణం అని చెప్పొచ్చు. తర్వాత ఎపీజ్మెంట్ పాలసీస్, కొన్ని కమ్యూనిటీస్ని చాలా సందర్భాల్లో బ్రిటిష్ ఎపీజ్ చేసింది, ఓన్ చేసుకుంది. ఓన్ అని అనకూడదు కానీ ఎపీజ్ చేసింది. అలాగే దీని కారణంగా కమ్యూనల్ ఐడియాలజీస్ పెరిగాయి. అంటే ఎక్కువ సంఖ్యాక వర్గం ఉన్నటువంటి వ్యక్తులు అల్పసంఖ్యాక వర్గాల్ని తొక్కేస్తున్నారు అనేటటువంటి ఒక భ్రమని కల్పించారు భారతదేశంలో. సో దీనివల్ల మన దేశంలో కమ్యూనలిజం అనేటటువంటిది ఎవాల్వ్ అయింది. దాని తర్వాత దీనికి కారణాలు చూస్తే డెఫినెట్గా కొన్ని చారిత్రాత్మక కారణాలు ఉంటాయి. అవే బ్రిటిష్ కాలంలో మనకు వచ్చినటువంటి కొన్ని విధానాలు లైక్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. అలాగే కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి. చాలాసార్లు అధికారం కోసం మతం ఆధారంగా కొన్ని పార్టీలు మత ఆధారంగా పార్టీలు పెట్టడానికి లేదు అసలు. కానీ మన చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని అనుసరించి చాలా పార్టీలు మన దేశంలో కుల మత వర్గ వర్ణ విభేదాలతో రాజకీయ అధికారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. సో అది కూడా ఒక కారణం మన దేశంలో ఈ యొక్క మతోన్మాదం పెరగడానికి. అలాగే సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అంటే సామాజిక ఆర్థిక కారణాలు. చాలాసార్లు మతం కులం వర్గం మధ్యలో ఎప్పుడు దెబ్బలాటలు జరుగుతాయంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబాటుతనం అనేది వచ్చినప్పుడు. అది సాధారణంగా పేదరికంతో మొదలవుతుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, అంటే మనకున్నటువంటి నిరుద్యోగంతో ముందుకెళ్తుంది. సో దాని తర్వాత మనకి కాంపిటీషన్, అంటే ఎప్పుడైతే టూ పర్ఫెక్ట్ పీపుల్ మధ్య కాకుండా కొంచెం ఇంపర్ఫెక్ట్ అంటే నా ఉద్దేశంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ డబ్బున్న వాళ్ళు తక్కువ డబ్బున్న వాళ్ళు, సామాజికంగా ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు, వీళ్ళ మధ్య ఒకే రకమైన కాంపిటీషన్ వచ్చిందో అక్కడ కూడా మీకు కమ్యూనల్ టెన్షన్స్ అనేటటువంటి వచ్చే అవకాశమే ఉంటుంది. అలాగే సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్, కులము వర్గము ప్రాంతము ఇలాంటి డివిజన్స్ వల్ల కూడా కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి వచ్చాయి. అంటే చాలాసార్లు రిజర్వేషన్ పాలసీస్ అంటూ ఉంటారు, కానీ మన దేశంలో మతం ఆధారంగా రిజర్వేషన్ పాలసీస్ లేవు. అందుకే మీరు ముస్లిమ్స్ని కానీ లేదా ఇంకా ఇతర జైన్ ఇట్లాంటి కులాల్లో కొంతమంది వ్యక్తుల్ని బీసీలో వేస్తాం తప్ప సెపరేట్గా మత ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వం మన దేశంలో. అయితే ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్ అనేది కొన్ని చోట్ల కుల ఆధారంగా కూడా జరుగుతాయి. సో అది కూడా మతోన్మాదం కింద వస్తుంది, కాకపోతే పేరు మార్చాలంటే ఎక్స్ట్రీమిజమే అవుతుంది అది కూడా. సో కులాల మధ్య చిచ్చులాట వస్తుంది కదా, సో అవి కూడా ఇక్కడ మనం లెక్కేయచ్చు. అలాగే రోల్ ఆఫ్ మీడియా, ఈ మధ్యకాలంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో మహారాష్ట్ర నుంచి ఒక అతను వెళ్ళాడు ఊరికి, అస్సాం ఇలాంటి ప్రాంతాలకు అతను జస్ట్ టూరిజం కోసం వెళ్ళాడు.
అతన్ని ఎక్కడో ఫోటోలు తీసి వాట్సాప్లో ఇతను పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు వేరే మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఫోటోలు తీశారు. అక్కడున్న జనం తొందరపడి అతను కొట్టేటప్పుడు చనిపోయాడు. తీరా చూస్తే అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మధ్య కూడా చూడండి, రంగరాజన్ గారి మీద జరిగినటువంటి చర్య మతానికి లింక్ చేయకూడదు, అది హిందూ మతం కాదు, రామరాజ్యం ఉన్నంత మాత్రాన పేరు అది హిందూ మతంలోకి రానే రాదు. 4 శ్లోకాలు చెప్పుండొచ్చు, వాళ్ళ తాలూకా అటైర్ అలా ఉండుండొచ్చు, కానీ అది హిందూ మతోన్మాదం అని చెప్పకూడదు. అది పిచ్చి అంటారు దాన్ని. 5,000 మంది సైన్యంతో నేను దేశాన్ని ఇదేమన్నా పాతకాలపులో చక్రవర్తుల మధ్య పోట్లాట ఏంది? ఇదేమన్నా అది ఒక మతానికి మనము కల్పించేది కాదు. అది ఏ మతంలో అయినా, అది హిందూ, ముస్లిం, జైన్, బుద్ధిస్ట్ ఏదైనా అవనివ్వండి, అది మతానికి లింక్ చేయకూడదు. దాన్ని పిచ్చి అని అంటారు. నేనైతే అదే అంట. అతను ఎంత జ్ఞాని అయినా అవనివ్వండి, నాకు అనవసరం. సమాజంలో చిచ్చు పెట్టేటటువంటి ఏ ఐడియాలజీ అయినా పిచ్చే నా దృష్టిలో. అది ఇప్పుడు దెబ్బలాడండి, కింద కమెంట్స్లో తిట్టుకోండి, అలాంటి వాళ్ళు ఉంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. ఇష్యూ అలా ఒకటే, ఈ దేశాన్ని కలిపి ఉంచే ఐడియాలజీలే గొప్పవి, విడగొట్టే ఏ ఐడియాలజీ అయినా దుర్మార్గమే. సో ఇది మనం గ్రహించాలి. సో కాబట్టి మనకిప్పుడు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి మతానికి లింక్ చేయొద్దు, అది మతం కాదు. ఆయన ఎవరో ఒక ఆర్గనైజేషన్, ఫౌండేషన్ని ఒక పేరు మీద పెట్టినంత మాత్రాన అది మతానికి సంబంధించిన ఇష్యూ కానే కాదు, అది వ్యక్తిగతంగా మాత్రమే చూడాలి అది. సో కాబట్టి దాంతోపాటుగా కొన్ని రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా చోట్ల రిలీజియస్ ఫండమెంటలిజం ఉంటుంది. అంటే మతం కారణంగా మనకి కొంత టెర్రరిజం అనేటటువంటిది పుట్టడానికి కూడా ఇదే కారణం. అలాగే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఉంటాయి. దీనివల్ల మతం కారణంగా చాలా చోట్ల, లైక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా వేరే దేశాల్లో కావచ్చు, మతాల మధ్య చిచ్చులాట అనేటటువంటిది వస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు, మన పక్కనున్న మయన్మార్ చూడండి, రోహింగ్యా ముస్లిమ్స్, రకైన్ బుద్ధిస్ట్, ఇదే రిలీజియస్ ఫండమెంటలిజం అని అనలేం, కానీ రిలీజియస్ ఫ్యాక్టర్స్, ఫండమెంటలిజం అని అనద్దు లేదండి. సో జస్ట్ రిలీజియస్ ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. సో ఆ కారణంగానే కదా అక్కడ ఉన్నటువంటి రకైన్ బుద్ధిస్ట్, రోహింగ్యా ముస్లిమ్స్ని చంపేశారు, చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. శ్రీలంకలో ఇట్లాంటివి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు, తప్పలేదు. అయితే దీనివల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి? ఆల్రెడీ జరిగిందిగా, పాకిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని మనం కోల్పోయాం, పార్టీషన్ జరిగింది. 1984లో 83 బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత సిక్కులు వాళ్ళ యొక్క ఆ టెంపుల్ ఏదైతే ఉందో, గోల్డెన్ టెంపుల్ మీద జరిగినటువంటి దాడి, ఇందిరాగాంధీ గారు దాన్ని దేశానికి ఇబ్బందిగా భావించారు. కానీ తర్వాత అది మతోన్మాదం వైపు దారితీసింది. అంటే నేను అది పూర్తి స్థాయిలో మతోన్మాదం అని అన్నాను, కానీ మతం మీద జరిగినటువంటి దాడిగానే కదా వాళ్ళు గుర్తించారు. దానివల్లనే కదా ఆమె బాడీ గార్డ్సే చంపడం జరిగింది. సో అక్కడ కూడా యాంటీ సిక్ రైట్స్ మనం చెప్పచ్చు మన దేశంలో దీనివల్ల జరిగినటువంటి పర్యవసానాలు. అలాగే బాబ్రీ మసీద్ డిమాలిషన్. సో ఆ రోజు కర్సేవక్స్ కానీ లేదని అనుకుంటే రథయాత్ర కానీ బాబ్రీ మసీద్ని కూల్చడం కారణంగా అక్కడ అయోధ్య, బాబ్రీ మసీద్, ఇది కూడా కొంత కమ్యూనల్ టెన్షన్స్కి దారితీసింది భారతదేశంలో. అలాగే గోధ్రా రైట్స్ చాలా పీక్స్ ఇది. తర్వాత గుజరాత్ రైట్స్ వచ్చాయి. సో మోడీ గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో 3,000 మంది ముస్లిమ్స్ చనిపోయారు, అక్కడ అల్లకల్లోలం జరిగింది. గోధ్రా రైట్స్లో కూడా అదే, హిందూ పిలిగ్రిమ్స్ని ఒక పెద్ద బోగీలో పెట్టి బయట తాళాలు వేసి కాల్చి చంపేశారు పెట్రోల్ పోసి. సో ఇవన్నీ కూడా మతపరంగా మనకు వచ్చినటువంటి ఇబ్బందులే. అలాగే ముజఫర్నగర్ రైట్స్ ఈ మధ్య కాలంలో హిందూ ముస్లిం కమ్యూనిటీస్ కొట్టుకున్నాయి, చాలామంది చనిపోయారు. అలాగే ఢిల్లీ రైట్స్ 2020 కమ్యూనల్ వైలెన్స్ ఎరప్ట్ అయింది నార్త్ ఈస్ట్ ఢిల్లీలో, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. సో ఈ రకంగా మన దేశంలో ఎప్పుడు కూడా ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఉంటూనే ఉన్నాయి. కానీ వీటన్నిటిని దాటుకొని భారతదేశం పరుగులు పెడుతుంది. కారణం రాజ్యాంగం. సో దీన్ని మనం కాపాడుకోవాలి. సో ఆ రకంగా మనం కనుక చూస్తే దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్, దీని ఆన్సర్ని దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. మతోన్మాదం అధికార పోరాటం వల్ల లేదా అణచివేత కారణంగా పుడుతుంది, తగిన దృష్టాంతాలు ఇవ్వడం ద్వారా వాదించండి 200 పదాలు. అలాగే మీ అభిప్రాయం తెలపండి. మీరు నిజంగా అలాంటి ఐడియాలజీస్ని పట్ల మీకున్నటువంటి ఆలోచన ఏంటి? రంగరాజన్ గారి మీద దాడి అఫ్కోర్స్ మీరు అందరూ ఖండిస్తారు, నేను కాదని అన్నాను. కానీ ఈ దాడికి పాల్పడినటువంటి ఆర్గనైజేషన్ తాలూకా ఐడియాలజీ ఎంతవరకు సమంజసం? ఇది మీరు వీలైతే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. మంచి పాయింట్స్ ఉంటే మేము కూడా తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.